వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం మెంతి కూర చూడండి, పెద్ద మెంతాకు ఇది ఒక కట్ట తీసుకున్న, చాలా కూర చేసుకుందాం, మనం ఫ్రై చేసుకుందాం మెంతి కూర. ఇప్పుడు చలికాలం కదా, బాగా దొరుకుతుంది మనకి, అందుకని దొరికినప్పుడు కాస్త ఎక్కువ వండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ మెంతి కూరలో నేను మునగాకు వేస్తున్నా, కొంచెం అంత ఒక గుప్పెడు, అది ఇది కలిపి ఒక్క టమాటా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం, బాగుంటుంది. ఇట్లా మునగాకు మెంతాకు చూడండి, అల్లం వెల్లిపాయ అప్పటికప్పుడు కింద చిన్న రోట్లో ఒక 2 ఎల్లిపాయలు, చిన్న ముక్క అల్లం అప్పటికప్పుడు అట్లా ముక్కలు దంచేసే, అప్పటికప్పుడు నూరుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఏముంది, 2 ఎల్లిపాయలు ఒక చిన్న ముక్క వేసి, మనకి ఎట్లు స్టవ్ దగ్గర చిన్న రోల్ ఉంటుంది కదా, దాంట్లో అట్ట దంచుకొని వేసేసుకుంటే సరిపోద్ది. ఒక 2 పచ్చిమిరపకాయలు, కారం వేస్తాం కాబట్టి మనకి పెద్ద అక్కర్లేదు, ఒక కాయ 2 కాయలు వేసుకున్నా చాలు. ఉల్లిపాయ ఒకటి, నెక్స్ట్ 2 ఎల్లిపాయలు, ఒక చిన్న ముక్క అల్లం, ఒక స్పూను పసుపు, నెక్స్ట్ కారం ఇట్లా నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ముందు మునగాకు వేసుకుందాం, ఎందుకంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ఉడకడానికి. సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే చూడండి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది, దీంట్లో ఒక టమాటా వేసుకుందాం, ఒక స్పూను సాల్ట్, చూడండి. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు మనం మెంతికూర వేసుకుందాం. ఈ చలికాలం మనకి మెంతికూర బాగా దొరుకుతుంది కదా, ఘాటు బాగా, చలికాలం మనకు మెంతికూర బాగా దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ వండుకోవచ్చు. మళ్ళీ ఒక ఫిబ్రవరి దాటిందంటే మనకి ఎక్కువ దొరకదు. దీంట్లో కాస్త ధనియాల పొడి వేసుకుంటాం, వేయించి పొడి చేసిన ధనియాల పొడి అనేది బాగుంటుంది, టేస్ట్ అన్ని కూరలలో వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకేసారి ఒక 1/2 కేజీ తెచ్చుకొని ఒక 2 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని లైట్గా వేయించాలి, బాగా వేయించి పౌడర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు బాగుంటుంది. ఈ వంకాయ కూరలా కొన్ని కూరలలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మెంతి కూర వేసుకున్నాం కదా, సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుందాం. తర్వాత ఇంకొక ఐటెం ఉంది, ఆ ఐటెం కూడా చేసుకుందాం. ఆకు ఉడుకుతూ ఉంది, మరీ మెత్తగా ఉడకక్కర్లేదు, కాస్త దీంట్లో పల్లీల పొడి వేసుకుందాం. చూడండి, పల్లీలు వేయించిన పల్లీలు మిక్సీ పట్టాను, లైట్గా ఇట్లా మన బరక మిక్సీ పట్టాను. పల్లీల పొడి మెంతి కూరలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆకు కూడా బాగా ఉడకద్దండి మెంతి కూర, లైట్గా పచ్చిగా వేగితే బాగుంటుంది ఆకు. మా ఫ్రెండ్ ఉంది, మహారాష్ట్ర ఫ్రెండ్, వాళ్ళు ఏం చేస్తారంటే చపాతీ చేసుకుంటారు కదా, చపాతీ తినేటప్పుడు పచ్చి ఆకు మంచిగా మెంతికూర పెద్ద ఆకు
పచ్చాకు తీసుకొని ఆ చపాతీలో కర్రీ అద్దుకుంటూ పచ్చాకు నోట్లో పెట్టుకొని తింటూ ఉంటారు. నేను చూసి ఒకరోజు పచ్చాకు తిన్నాం, కానీ టేస్ట్ బాగుంది. అట్లా పచ్చాకు తింటే కూడా బాగానే ఉంది. మంచిగా ఫ్రెష్గా సాల్ట్ వేసి కడుక్కొని ఆ చపాతీలో తినుకుంటూ మధ్యలో పచ్చాకు తినుకుంటూ టేస్ట్ చేస్తూ అంటే బాగుంది. నేను కూడా ఒకసారి తిని చూసా, ట్రై చేయండి, అట్లా బాగుంటుంది ఆకుతోటి. అయిపోయింది కూర. ఇప్పుడు మనం పల్లీల పొడి చల్లుకుందాం. చూడండి, పల్లీల పొడి చల్లుకున్నాం కదా, దించి ఎప్పుడు చల్లుకోవాలి. ఎటు వేయించి పౌడర్ చేసిన పొడి కాబట్టి మనం దించేప్పుడు చూడండి ఇట్లా ఆకు బాగా ఉడకద్దు, ఒక్క 5 minutes ఉడికించుకుంటే చాలు, మెత్తగా ఉడకద్దు. ఇప్పుడు వచ్చే మెంతి కూర వింటర్ సీజన్లో బాగా వస్తుంది, మంచి ఆకు వస్తుంది, పెద్ద పెద్ద ఆకు. కాస్త ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని ఇట్లా వండుకుంటే ఎక్కువ ఫ్రై కావద్దు, లైట్గా అట్లా ఒక్క 2 minutes ఉంచుకొని ఆపేసుకుందాం. దీంతోపాటు మీకు ఒక చిన్న టిప్ చెప్పనా. టిప్ అంటే నాకు తెలిసింది ఊరికనే. ఇప్పుడు మొన్న పండగ అరిసెలు చేసుకున్నాం కదా, అరిసెలు మనకు వేడి వేడి అరిసెలు కావాలంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు కాల్చుకొని తింటే భలే పొంగిట్లా వేడి వేడిగా అరిసెలు బాగుంటాయి. చూపిస్తా చూడండి మీకు. కూర అయిపోయింది, కూర దించేసుకుందాం. కూర దించేసాను, ఇప్పుడు ఈ పెనం పెట్టుకుందాం. కూర దించేసిన తర్వాత ఈ పెనం పెట్టుకుని చూడండి ఇట్లా అరిసెలు అట్లా నెయ్యి పెనం మీద. మీకు అప్పటికప్పుడు వేడి అరిసెలు కావాలంటే ఇట్లా పెనం పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఇట్లా కాల్చుకుంటే భలే ఉంటాయి టేస్ట్. ఈ పక్క కొంచెం ఆ పక్క కొంచెం నెయ్యి వేసుకుంటే మీకు అప్పటికప్పుడు వేడి వేడి అరిసెలు వస్తాయి. సిమ్లో పెట్టుకోండి, ఇట్లా సిమ్లో పెట్టుకుంటే నెయ్యి మాడకుండా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో నెయ్యిలో వేయించుకుంటే. టేస్ట్ కూడా భలే బాగుంటాయి, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఒకవేళ ఓల్డ్ అరిసెలు అయినా సరే అరిసెలు ఒకవేళ మిగిలినాయి అనుకోండి, ఒక 10 రోజుల దాకా మిగిలితే ఇవి ఇట్లా చేసుకోవచ్చు. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇటు అటు మంచిగా కాల్చుకుంటే చూడండి, అసలు మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయో. వేడి వేడి అరిసెలు ఇట్లా నెయ్యితో కాల్చుకుంటే భలే ఉంటాయి. ఇదే చిన్న టిప్పు, మీరు ట్రై చేసి చూడండి, అసలు బాగుంటాయి. ఇట్లా ఒక రోజు 10 రోజులు వారం రోజులు అయింది అనుకోండి అరిసెలు చేసి, ఇట్లా వేడి కావాలంటే మళ్ళీ ఒక 10 రోజులు పాడవకుండా బాగుంటాయి. చూసారా టిప్పు, చిన్న టిప్పు. చూడండి ఇప్పుడు మీరు ఇట్లా ట్రై చేసుకోండి, అసలు ఎంత బాగుంటాయి అరిసెలు. ఇట్లా ఒక్క వారం రోజులు అయిన తర్వాత మనకు గట్టి పడ్డట్టు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది వారం 10 రోజుల తర్వాత. ఒకవేళ మిగిలితే చెప్తున్నా ఇట్లా కాల్చుకొని తిని చూడండి, మీకే తెలుస్తుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇట్లా అటొక్క హాఫ్ ఇటొక హాఫ్ స్పూన్ వేసి నెయ్యి వేసి మంచి ఇట్లా పెనం మీద సిమ్లో పెట్టి కాల్చుకొని చూడండి, భలే ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకొని తిన్నట్టుగా ఉంటాయి. మళ్ళీ కొత్త అరిసెలు తయారైపోతాయి. అది చిన్న టిప్పు, అంతేనండి. ఈ టిప్పు ఫాలో అవ్వండి, తెలిసిపోద్ది మీకు ఎట్లా ఉంటుందో. ఇది చూసారా, ఇవి ఇప్పుడు మనం చేసుకొని 10 రోజులైంది. 10 రోజుల తర్వాత కాస్త మిగిలిన వాటిని ఇదిగో ఇట్లా మళ్ళీ ఫ్రెష్గా తినాలంటే మంచి ఇట్లా నెయ్యి వేసుకొని మీరు చూడండి, అసలు ట్రై చేసి చూడండి ఎట్లుంటాయో. పాతవి అయిపోయినాయి ఇంకా తినబుద్ధి కాదు అనుకున్నప్పుడు 10 రోజులు అయిన తర్వాత కాస్త టేస్ట్ మారుతాయి. మారినప్పుడు ఈ టిప్పు ఫాలో అవ్వండి, మళ్ళీ ఫ్రెష్ అరిసెలు రెడీ అయిపోతాయి మీకు. ఎందుకంటే లోపల బెల్లం ఉంటుంది కదా, మంచిగా కరిగి
పొంగుతాయి అన్నట్టు. పొంగి ఇట్లా గుల్ల గుల్లగా ఇడుస్తాయి. సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. ఊరికే వేడి చూపిస్తే చాలు. వేడంటే మరీ వేడి కాదు, కాస్త. ఊరికేనే అట్లా టచ్ చేయడం అంతే. నెయ్యి భలే ఉంటాయి ఇట్లా. నాకైతే భలే అనిపిస్తుంది టేస్ట్. సకినాలు కూడా చూడండి మీరు. సకినాలు కూడా చేసుకున్న తర్వాత ఒక 10 days అయిన తర్వాత కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, ముక్క వాసన. ఈ తెలంగాణ వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళు సకినాలు చేసుకోరు కాబట్టి ఒక 10-15 రోజులు అయిన తర్వాత టేస్ట్ చేంజ్ అవుతాయి. చేంజ్ అయినప్పుడు మళ్ళీ నూనె వేసి నూనెలో కాల్చుకోవాలి. సిమ్లో పెట్టి నెమ్మదిగా కాల్చుకుంటే మళ్ళీ ఫ్రెష్ సకినాలు తయారైపోతాయి. అట్లా నేను చాలాసార్లు ట్రై చేసా, అందుకని ట్రై చేసి మీకు చెప్తున్నా.